హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమరు టాక్స్. ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను. అరకు పార్ట్ 3 అయితే వచ్చేసింది. సో ఇది థర్డ్ డే మార్నింగ్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ డే మేము వచ్చేసరికి మార్నింగ్ ఆఫ్టర్నూన్ 12 అయిపోయింది. సో వైజాగ్లో గడిపేసాము. ఆ నైట్ వైజాగ్లో రూమ్ తీసుకొని ఉన్నాము. సో సెకండ్ డే మేము అరకుకి ప్లాన్ చేసాము. అరకుకి వచ్చేసరికి మళ్ళీ ఆఫ్టర్నూన్ 11-12 అట్లా అయిపోయింది. సో ఇక్కడ ప్లేసెస్ అన్ని కవర్ చేసుకున్నాము. కాకపోతే మనకి వ్యూ పాయింట్ చూడాలంటే అర్లీ మార్నింగే కుదురుతుందంట. కాబట్టి మేము థర్డ్ డే మార్నింగ్ పెట్టుకున్నాము, రిటర్న్ ఇంటికి వెళ్ళే రోజు అనమాట. ఈరోజే థర్డ్ డే, లాస్ట్ డే ఇన్ అరకు అనమాట. సో మేము ఏమేమి ప్లేసెస్ కవర్ చేసాము ఈ వీడియోలో చూసేద్దాం. దాసురుడు యాలైంద్ర యాడున్నావురా, రారా చురుడు బస్ కి యాలైంద్రా, పోవాలిరా చురుడు. మమ్మే చురుడు రావట్లేదే, ఏం చేద్దామే? అత్తున్నాడు. అర్లీ మార్నింగ్ 4:30కి అనమాట వ్యూ పాయింట్ చూడడానికి వచ్చాము. మేము వచ్చేసరికి మొత్తం చీకటిగా ఉంది. చాలా అంటే చాలా చలి ఉంది. అక్కడ టెంపరేచర్ ఘోరంగా ఉందన్నమాట. అందరూ టీ కాఫీస్ తాగుకుంటూ అలా సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాం అనమాట. అన్నయ్య వచ్చినాడు, నిన్న వెనుకలు తెచ్చినాడు. అన్నయ్య వచ్చినాడు, నిన్న వెనుకలు తెచ్చినాడు. అన్నయ్య చూపే బంగారు. చాలు. అరకు వ్యూ పాయింట్ చూసిన తర్వాత మనకి ఇక్కడ పైన మొత్తం గెటప్స్ వేసి, గిరిజనలాగా గెటప్స్ వేసి డాన్సెస్, సాంగ్స్, చాలా గేమ్స్ అనేవి ఉంటాయి. నేనైతే రెడీ అయిపోయాను ఇట్లా గిరిజన అమ్మాయిలాగా. ఎలా ఉన్నానని చెప్పండి. వ్యూ పాయింట్ దగ్గరే మేము 8 o'clock, మార్నింగ్ 8 అయిపోయింది. ఇంకా టిఫిన్ చేసేసి డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము తిరగడానికి. ఈ స్టేట్స్లో మాకు స్పెషల్గా ఏం అనిపించలేదు. ఎందుకంటే 2 days నుంచి ఫుల్ మేము అలసిపోయాం కాబట్టి మా టైం వృధా చేయొద్దు అనుకున్నాం అనమాట. అంటే ఎనర్జీ వేస్ట్ చేయొద్దు అనుకొని అక్కడ ఏవేవైతే చూడడానికి బాగుంటాయో మెయిన్ అవే చూసామన్నమాట. అది మొత్తం తిరిగి చూడాలంటే చాలా టైం పడుతుంది. ఎక్కడ చూసిన చెట్లు, కాఫీ చెట్లు, మొత్తం కాఫీ చెట్లే ఉన్నాయి. అక్కడ 2-3 ప్లేసెస్ అనేవి చాలా బాగున్నాయి. ఆ 2-3 ప్లేసెస్, ఆ వుడెన్ బ్రిడ్జ్ కానీ అలాంటివి బాగున్నాయి. అవి చూసేసి అక్కడ వీడియోస్ తీసుకుని మళ్ళీ మేము గాలికొండ వ్యూ పాయింట్కి వెళ్ళాము. వ్యూ పాయింట్ అంటే మనకి వేరే ప్లేస్కి వెళ్ళే దారిలో రోడ్ పక్కనే కనిపిస్తుంది. చాలా పెద్ద హైట్స్ నుంచి వ్యూ పాయింట్ అనమాట అది.
అక్కడ కూడా దిగి తర్వాత వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. ఈ వాటర్ ఫాల్స్ మాకు అంత నచ్చలేదన్నమాట, చాలా చిన్నగా ఉంది. సో ఇది కాకుండా ఇది బోగొత్తా వాటర్ ఫాల్స్ ఏదో ఐడియా లేదు, ఇది అంటే టైం లేదు కాబట్టి దీనికి తీసుకెళ్లారు. డ్రైవర్ క్యాబ్ మాట్లాడుకున్నాం కదా అతను, కాకపోతే మేము కటిక వాటర్ ఫాల్స్ వెళ్దాం అనుకున్నాం. దానిలో ట్రెక్కింగ్ అవన్నీ ఉంటాయి, కాకపోతే మనకి కటిక వాటర్ ఫాల్స్ విజిట్ చేస్తే బుర్రా కేవ్స్కి టైం ఉండదు అని చెప్పారు. అయినా పర్లేదు అని ట్రెక్కింగ్ చేస్తూ పైకి ఉన్నది వాటర్ ఫాల్స్, కటిక వాటర్ ఫాల్స్. అక్కడ వెళ్ళి ఆడుకుందామంటే వాటర్ మనకి ఐస్ వాటర్ కంటే దారుణంగా చల్లగా ఉన్నాయి. అక్కడ ఆడేవాళ్ళు ఎలా ఆడారో తెలియదు, మేమైతే చచ్చిపోయాం చలికి. అంత పైకి ఎక్కి ఆ వాటర్ ఫాల్స్ చూసి మళ్ళీ కిందకు వచ్చేసేసరికి మాకు ఇంకా లంచ్ టైం అయిపోయింది. ఆకలి అంటే ఆకలి వేస్తుంది. ఇంకా లంచ్ చేసేసి ఇంకా మేము బుర్రా కేవ్స్కి వెళ్తే మాకు ట్రైన్ మిస్ అయిపోతుంది అని చెప్పారనమాట ఆ డ్రైవరు. సో ఇంకా బుర్రా కేవ్స్ వెళ్ళలేదు. చాలామంది అరకు అంటే బుర్రా కేవ్స్ అంటారు, కానీ మేము అసలు బుర్రా కేవ్స్ చూడకుండా తిరిగి వచ్చేసాము. అలా అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తే కనుక ట్రై చేయాలి. ఇది మొత్తం అరకు ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము కటిక వాటర్ ఫాల్స్ నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు జీప్లో వెళ్ళామన్నమాట. పైకి మనకి బైక్స్ అవి క్యాబ్స్ అలా ఉండదు, జీప్లోనే వెళ్ళాలి, జీప్లోనే తీసుకొని వస్తారనమాట. మధ్యలో మొత్తం ఆ జర్నీ అంతా చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి అడవి పరిసరాలు, వాటర్ ఫాల్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. లైఫ్లో ఒక్కసారైనా అరకు వ్యాలీ ట్రిప్ అనేది వేయాలి, అది ఫ్రెండ్స్తో వేస్తే ఇంకా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్